ఎంత మాట్లాడుకున్నా ఇప్పుడు రేపొద్దున ఒక సంఘమే మిమ్మల్ని పిలిచి 8 వసంతాలకి బెస్ట్ రైటింగ్ అని అవార్డు ఇచ్చారనుకుందాం. అనుకుందాం, అది మీరు గొప్పగా తీసుకోరా? నేను తీసుకోను అవార్డు. గొప్పగా అని కాదు, అంటే అమీర్ ఖాన్ దారే నాది కూడా. నేను అవార్డ్స్ అనేవి ఎందుకు సార్ మీరు ఎంత అడమెంట్గా మాట్లాడుతున్నాను? అడమెంట్ కాదు, డోంట్ కాల్ ఇట్ అడమెంట్. అవార్డు నేను తీసుకోను అనడానికి అడమెంట్స్కి సంబంధం లేదు. నా అభిప్రాయం ఏంటి అంటే, నాకు ప్రేక్షకులు ఆడియన్స్ నాకు ఏది ఇచ్చినా నేను తీసుకుంటా. నాకు ఒక వర్గం, ఒక సంఘం, ఒక ఇన్స్టిట్యూషన్, ఒక అడ్మినిస్ట్రేషన్ ఇచ్చేదాన్ని నేను ఆడియన్స్ కంటే ఎబో పెట్టను అంటున్నా. నేను ఇక్కడ ప్రేక్షకులకు గౌరవం ఇస్తుంటే నన్ను అడమెంట్ అంటారు ఏంటండి మీరు? నో అంటే నేనంటే అది నాకు విలువ లేదని నేను అనలేదండి, నేను తీసుకోను అన్నా, అంతే తేడా. మీరు తీసుకొని అప్పుడు ఇప్పుడు అవార్డులు ఇవ్వట్లేదు, మీరు తీసుకున్న వాటికి ఇప్పుడు అవార్డ్స్ వస్తున్నాయి. అదొకటి గమనించారా మీరు? అర్థం కాలేదు. ఇప్పుడు నేను ఒక అవార్డుని మీకు అనౌన్స్ చేస్తానండి. పలానా సో కంపెనీ పేరు కూడా చెప్పండి, నేను పలానా గవర్నమెంట్ పలానా దీనికి సంబంధించి ఏం లేదు, మాకు నచ్చింది నేను అవార్డు ఇచ్చుకుంటాను, నువ్వు తీసుకోపో. దానికి అప్పుడు మేము నాకు ముగ్గురిని పెట్టుకుంటాను ఆల్టర్నేట్గా. పలానా డైరెక్టర్ ఫణీంద్ర గారు, ఇంకో డైరెక్టర్. నేను ఫణీంద్ర గారిని అడుగుతాను, నేను తీసుకోనండి అంటారు. ఇప్పుడు నేను అవార్డు ఇవ్వాలి కదా, నేను అవార్డు ఇవ్వటం కోసం నాకు ఒక మనిషి కంపల్సరీ కావాలి. నేను సరే ఫణీంద్ర గారు రానంటున్నారు, ప్రేక్షకుల రివార్డే కరెక్ట్ అంటున్నారు, నేను ఇంకో డైరెక్టర్కి వెళ్తాను. అఫ్కోర్స్ అది మీకు అది పర్లేదు అనుకోవచ్చు, కానీ ఎక్కడో అక్కడ నిజమైన టాలెంట్ అవార్డు తీసుకోలేదన్న ఫీలింగ్ ఉంటుంది కదా అంటున్నాను నేను. అవార్డు తీసుకోకపోవటం అనేది అసలు నిజమైన టాలెంట్ అవార్డు తీసుకోకపోతే మీరు అవార్డు వేరే వాళ్ళకి ఇవ్వరని నేను అంటున్నాను. ఎందుకంటే మీ దృష్టిలో అది నిజమైన టాలెంట్ అయితే కనుక, అంటే ఇదేదో మల్టిపుల్ చాయిస్ లెక్క, ఇతను తీసుకోకపోతే బీకి ఇద్దాం, అతను రాకపోతే సికి ఇద్దాం. ఇప్పుడు ఇక్కడ టాలెంట్ ఎక్కడ ఉందండి? ఇక్కడ అవార్డ్స్ సిచ్యువేషన్ అలానే ఉంది. నేను వాటి గురించి నేను కమెంట్ చేయట్లేదు అంటున్నా కదా. నేను అసలు అవార్డు గురించి మాట్లాడానా? నేను నా గురించి మాట్లాడుతున్నా. అండ్ నేను ఒక్కనే కాదు, ఇప్పుడు పర్ఫెక్షనిస్ట్ అంటారు అమీర్ ఖాన్, తండోపతండాలుగా వెళ్తారు అతని సినిమాలకి. మన అంత పెద్ద ఖాన్ అయినా కూడా మనం సపరేట్ స్టేటస్ ఇచ్చాను అతనికి. అతను ఎప్పుడో చెప్పాడు, అంటే నాకు అవార్డులు వద్దండి, ఎందుకంటే అవి నన్ను లిమిట్ చేస్తాయి, నేను వాటిని దాటి నేను చూడగలగాలి అని. అలాంటి దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను అంతే. సరే, ఇప్పుడు అది అడమెంట్ కాదు, మీకు ఆ మెచ్యూరిటీ ఎలా వచ్చింది సార్? మీరు నన్ను అడమెంట్ అని మీరు బాధ పెట్టి మళ్ళీ ఇప్పుడు దాన్ని మెచ్యూరిటీ అంటారేంటి? అంటే నాకు అర్థం, నేను అడుగుతాను, 10 నిమిషాల్లో మీకంత మెచ్యూరిటీ ఎలా వచ్చింది? అడమెంట్ నుంచి నేను మెచ్యూర్ అని అంటే మీతో మాట్లాడిన కన్వర్జేషన్లో నాకు అర్థమైంది అంటున్నాను. అదే, అంటే తప్పు పడుతూ ఉంటారు జనాలు, ఎందుకంటే నేను అందుకే అంటున్నా. అంటే నేను కూడా జనాల నుంచి వచ్చిన వాళ్ళమే కదా. అదే, అంటే అందరూ ఒకలా కాదు కదండి. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, మనం ఇంత మాట్లాడక కూడా అర్థం చేసుకున్న వాళ్ళు రేపు ఉంటారు. ఆఫ్కోర్స్. అది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, మొదటి నుంచి కొలమానం ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి వచ్చి, ఈరోజు మీరు చెప్పారు నాతో, సినిమా చూసిన తర్వాత మేము చాలా రోజుల తర్వాత ఒక 2 గంటలకు మేము మాట్లాడుకున్నామండి రాత్రి మనసు విప్పి అని. నేను అందులో వెతుక్కుంటానండి, ఒక టాంజిబుల్ థింగ్, వస్తువుల్లో నేను వెతుక్కోను. అది అంటే ఐవ్ సీన్ గ్రేట్ పీపుల్ అట్లా ఉన్నవాళ్ళు. నేను అక్కడి నుంచి ఏదో ఇన్స్పైర్ అయినా. అంటే మొదటి నుంచి మనం కొన్ని కొలమానాలు ఇవే పెట్టుకోకూడదు. మనం ఇప్పుడు కమల్ హాసన్ ఉన్నాడు, ఏ ఆస్కర్తో కొలుస్తామండి అతని నటన్ని? ఇప్పుడు నా ఫేవరెట్ డైరెక్టర్ ఉన్నాడు క్రిస్టోఫర్ నాలన్, మొన్న ఓపెన్హైమర్ వరకు అతనికి ఆస్కరే రాలేదు. ఈరోజు ఆస్కర్ రావడం వల్ల నాకేం క్రిస్టోఫర్ నాలన్ నచ్చట్లేదు. సో నేను అన్ని కొన్ని నేర్చుకున్నాను అక్కడి నుంచి. అరే, నీకు సంతోషంగా ఉంటే నువ్వు ఇస్తావు, కానీ అది నాకు పుచ్చుకోబోదైతే నేను పుచ్చుకుంటా. నాకెవరు ఇవ్వట్లేదండి, కానీ ఒక రోజు వస్తే అని అడుగుతున్నారు కాబట్టి అసలు ఇంత పబ్లిక్గానే మాట్లాడగలుగుతున్నానంటే నా మనస్తత్వం మీరు అర్థం చేసుకోండి. అర్థమైంది సార్. నిజంగానే నేనేమో అది తప్పు కూడా కదా, ఎవరిష్టం వాళ్ళది కదా. ఎందుకంటే చాలా అన్యాయాలు ఒకప్పుడు జరిగినాయండి అవార్డుల పేరు మీద. ఇప్పుడు నాకు ఇష్టమైన సినిమా మసాన్ అని చెప్పేసి విక్కీ కౌశల్ డెబ్యూ ఫిలిం అది. అంటే మసాన్ చూసిన వాళ్ళకి ఎవరికైనా ఆ అబ్బాయి పర్ఫార్మెన్స్ చూస్తే కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. అతను ఒక కాటి కాపరి ఆ సినిమాలో. ఈరోజు చావా అనే సినిమాతో 300 కోట్లు కొట్టిన విక్కీ కౌశల్ డెబ్యూ సినిమాలో కాటి కాపరి కొడుకు అతను. అంటే ఆ సినిమా చూసినప్పుడు మన లోపల ఏదో జరుగుతుంది. ఆ ఇయర్ అతనికి కాకుండా ఇంకెవరో ఒక పెద్ద స్టార్ కొడుక్కి ఇచ్చేశారు. అంటే డెబ్యూ అంటే ఇప్పుడు ఇవన్నీ చూస్తూ నేను ఏం నేర్చుకుంటానండి సమాజం నుంచి? ఇప్పుడు కరెక్ట్గా మాట్లాడు. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు కరెక్ట్గా. సో డోంట్ కాల్ మీ అడమెంట్. ఇప్పుడు మీరు కరెక్ట్గా మాట్లాడినప్పుడు నేను వెనక్కి తీసేసుకుంటున్నాను. అదే, ఓకే. యా, యూ హ్యావ్ క్లియర్ విజన్, యూ హ్యావ్ ప్యూర్ మెచ్యూరిటీ ఇన్ యువర్ వర్డ్స్. I completely understand. I completely agree with you. Thank you.